ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన బాబా గారు మరొక కొత్త సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి ఆ సందేశం ఏంటో మన బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఒక్కసారి బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. మరి బాబా గారి సందేశం తెలుసుకుందాం. బిడ్డ, నీకు దిష్టి తగిలింది తల్లి. ఆ దిష్టిని వెంటనే నువ్వు తొలగించుకోవాలి. లేకపోతే ఆ దిష్టి వల్ల చాలా బాధలు ఇబ్బందులు పడబోతున్నావు. ఆ దిష్టి ఎవరు పెట్టారో, ఎలా పెట్టారో, దాన్ని ఎలా తొలగించుకోవాలో నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అలాగే నువ్వు ప్రతి దానికి భయపడుతూ బ్రతికేస్తున్నావు. బిడ్డ, ఆ భయాన్ని కూడా నువ్వు తీసి పక్కన పెట్టాలి. ఆ భయాన్ని తీసి ఎక్కువ పెట్టకపోతే నువ్వు జీవితంలో ఏదీ చూడలేవు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విను బిడ్డ. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. పెడచెవిన పెట్టావు అంటే నువ్వు తర్వాత బాధపడాల్సి ఉంటుంది. ఆ రోజు బాబా గారు నన్ను హెచ్చరించారు, నేను వినాల్సిందే. ఈరోజు ఈ నష్టపోయే పరిస్థితి రాకపోయేదే. ఆ రోజు బాబా గారి మాట విని ఉంటే అంటూ నువ్వు పశ్చాత్తాపపడి రోజులు తెలుసుకుంటావు. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన ప్రతి మాట విను అంటూ బాబా గారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని తీసుకువచ్చారండి. మరి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకుందాం. బిడ్డ, నీకు దిష్టి తగిలింది తల్లి. నరుడి దిష్టికి నాపరాయి అయినా పగులుతుందనే సామెత విన్నావు కదా. ఆ దృష్టిని తొలగించుకోవటానికి, ఆ దృష్టి అనేది కష్టాలు బాధలు పడాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఆ దిష్టి అనేది తొలగించుకో. ఇంకొకటి, నీలో ఉన్న భయాన్ని కూడా నువ్వు తీసేయాలి బిడ్డ. ఆ కారణంగా నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు. ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నావు బిడ్డ. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్యకి నువ్వు పరిష్కారం వెతకలేకపోతే కనుక అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు భగవంతుని దగ్గరకు వెళ్తావు, సహాయం కోరుకుంటావు, ప్రార్థిస్తావు, మార్గాన్ని అడుగుతావు కదా. కానీ ఎప్పుడైనా ఇది నువ్వు ఆలోచించావా? ఏదైనా ఒక రాయిని భగవంతుడి విగ్రహంగా మార్చడానికి కూడా ఎంత కష్టపడాల్సి ఉంటుందో అని, ఎన్నిసార్లు సమ్మెదెబ్బలు భరించాల్సి ఉంటుందో అని, ఎంత అలంకరణ కావాల్సి ఉంటుందో అని. అలా ఆ విధంగా అన్నీ సమకూరిన తర్వాత అతను భగవంతుని రూపంలో ప్రత్యక్షమవుతారు. మరి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు భగవంతుని అడగటంలో నీ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ. ప్రయత్నించు, కష్టపడు, ఇంకా సంఘర్షణ చెయ్యి. అప్పుడు అన్నీ తగ్గుతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఎలాంటి కష్టం చేయకుండా ఎవరు కూడా గొప్పవారు కాలేరు. చివరికి భగవంతుని విగ్రహం అయినా సరే కదా, మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. జీవిత గమనంలో నువ్వు ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా నువ్వు భయం కారణంగానే ఎంచుకుంటావు. అయితే ఈ భయం వాస్తవమే అంటావా? ఆలోచించు బిడ్డ. భవిష్యత్తులో నీకు ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేది ఎవరు? అది నీ చేతుల్లో లేక నీ ప్రత్యర్థుల చేతుల్లోనూ ఉండదు. భవిష్యత్తు ఈశ్వరుడి ఆధీనంలో ఉంటుంది బిడ్డ. అయితే ఎవరైనా నీకు హాని నిలబెట్టాలని ఏదైనా ప్రయత్నం చేస్తే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలవా? లేదు. కానీ భయంతో ఉండి నీ మనసుని నీకు ఎక్కువ హానికరం అవుతుందని భావిస్తున్నావు కదా. విపత్కర పరిస్థితుల్లో హృదయం అనుచితమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఇక అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది బిడ్డ. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా
అధిగమించగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానమిస్తాడో భయం సరిగ్గా దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది కదా. నువ్వే ఆలోచించు. భ్రమించటం బరువు ఏం కాదు, అలాగే శ్రమించడం అంత సులువేం కాదు. బిడ్డ, భ్రమిస్తూ బ్రతికేవాడు అసమర్థుడు అవుతాడు. ఒక శ్రమిస్తూ బ్రతికేవాడు అసాధ్యుడవుతాడని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎప్పుడైనా వేప చెట్టు యొక్క ఆకుల్ని తిన్నావా? దాని యొక్క రుచి ఎలా ఉంటుంది? ఎంతో చేదుగా ఉంటుంది కదా. మరి మనుషులు కూడా దాన్ని ఎందుకు తింటారు? ఎందుకంటే దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కనుక. వేపాకును తినటం ఆరోగ్యానికి మంచిది కనుక. ఇక జీవితంలో కొన్ని కష్టాలు కూడా అలాంటివే తల్లి. అవి జీవితంలోకి వచ్చి నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, అలాగే అసంతృప్తిని ఇస్తాయి. కానీ వాటిని భరించటం ఉత్తమమైన జీవితానికి ఎంతో అవసరం అవుతుంది తల్లి. వాటిని ఎదుర్కొనే మనిషి ముందడుగు వెయ్యగలడు. గుర్తుంచుకో బిడ్డ, జీవితంలో ఎన్ని ఎక్కువ పరీక్షలు రాయగలిగితే, ఎంత కఠినమైన సమస్యలను ఓర్చుకోగలిగితే, ఎన్నిసార్లు మోసానికి గురవుతామో అన్ని కీర్తి బలం ఇంకా సామర్థ్యం పెరుగుతుందని గుర్తుపెట్టుకో. కాబట్టి శ్రమించు తల్లి, కఠినమైన సమస్యలను ఎదుర్కో. మంచి మనసుని శుద్ధంగా ఉంచుకోవడానికి మనసు సంతోషంగా ఉంటుందమ్మా. ఇక అప్పుడు నువ్వు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ చివరికి నువ్వు ఏం సాధించావన్న ప్రశ్న ఉందో వాటికి తగ్గే విలువ చాలా తక్కువ తల్లి కదా. అర్థం చేసుకో. బాధ్యతలు తెలిసినవాడు ఎప్పుడు కూడా బరువులు పంచుకోవాలని అనుకుంటాడు, అయితే వాటిని దించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోడు. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒక గులాబీ మొక్కను చూసావా? వాటికి పువ్వులు పూయటానికి ముందు ముళ్ళులు వస్తాయి. ఇక తప్పనిసరి పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళులతో మసులుకోవాలి. ఇక జీవితానికి కూడా ఇవే వర్తిస్తుంది తల్లి. సంతోషం కావాలి అంటే నువ్వు కొన్ని కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది, కానీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకు తల్లి. ముళ్ళును చూసి ఆగితే పువ్వును ఎప్పటికీ లభించవు కదా. అర్థం చేసుకొని మసులుకో. పెద్దలు అంటూ ఉంటారు కదా, దిష్టి అనేది అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత శక్తివంతం అని కూడా అంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఒకవేళ ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వాళ్ళు నాశనం కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ దిష్టికి మన దగ్గర ఉన్న కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు నల్లటి బొమ్మను కడతారు. దానిని నువ్వు దిష్టి బొమ్మ అంటావు. దిష్టి నుండి మనల్ని రక్షిస్తుంది. చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా వారి కణతలపై కాటుకతో దిష్టి చుక్క పెడతాం. అలా దిష్టి నుంచి రక్షించుకోబడతాం. అంటే దిష్టి నుంచి కాపాడే ఉపాయాలు కూడా ఉన్నాయి అని. ఉపాయం లేదంటూ ఏదీ లేదు బిడ్డ. దాన్నే దృష్టికోణం అంటారు. ఎవరి దృష్టికోణమైనా అనుచితమైతే వారు అంతం కాకుండా ఏ ఒక్కరూ ఆపలేరు. అది దిష్టి బొమ్మ కానీ, దిష్టి చుక్క కానీ, ఆఖరికి భగవంతుడు కూడా ఆపలేడు. అందువల్ల మీ దృష్టికి శుభాన్ని కోరినదై ఉండాలి. ఇక అప్పుడు అంతా శుభమే జరుగుతుందని అర్థం చేసుకో తల్లి. ఒకవేళ నువ్వు ఉన్నతంగా ఎదిగే పరిస్థితిలో లేదా నీ కుటుంబం సంతోషంగా ఉన్న క్రమంలో నీ ఎదుగుదలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ఈర్ష్యపడి కుళ్ళుకునే కళ్ళు చాలా ఉంటాయి బిడ్డ. అలాంటి వాళ్ళ కళ్ళ వల్లనే దిష్టి అన్నది మనిషికి తగులుతుంది. అది కుటుంబం మీద, పిల్లల మీద, ఇంటి మీద, వ్యాపారం మీద, దేని మీద అయినా, లేదా మీ సంతోషాలు, ఆరోగ్యాల మీద, వీటి మీద అయినా
దిష్టి తగులుతుంది, చాలా ఉంటుంది బిడ్డ. వాటన్నింటికి ఇక్కడ నేను చెప్పినట్టు జాగ్రత్తగా విని దిష్టిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండు. లేకపోతే నరుడు దిష్టికి నాబరాయి అయినా పగులుతుంది అని అంటారు కదా. నువ్వు ఎంత బాగున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యం సాధించినా, ధనవంతుడిగా ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా కూడా నీకు దిష్టి తగిలేలాగా ఎప్పుడూ తెచ్చుకోకు. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించు. నీ జీవితంలో ఎవరు నిన్ను కలుస్తారు అది నిర్ణయించేది సహాయం. ఇక నువ్వు నీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నావో అది నిర్ణయించేది నీ హృదయం తల్లి. కానీ నువ్వు ఎవరినైతే కలిశావో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలి అనేది నిర్ణయించేది మాత్రం నీ నడవడిక. నీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుంది. విశ్వాసంతో ఉండాలి. మనిషికి ఓర్పు, సహనం, ధైర్యం అన్నది కూడా చాలా ముఖ్యం అమ్మా. అవి లేకపోతే ఏ మనిషి కూడా ఏది సాధించలేరు. ఒక్క అడుగు కూడా అవుతుందా? నేను పెట్టలేను. అలాగే నీలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని నా వల్ల ఈ పని అవుతుందా, నేను చేయగలనా, సాధించగలనా, లేదేమో అంటూ ప్రతిదానికి భగవంతుడి మీదో లేదా పక్క వాళ్ళ మీదో ఆధారపడటం మానేయ్ తల్లి. నిన్ను నువ్వు ధైర్యంగా మలుచుకో. అప్పుడే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పానుగా, భగవంతుడి విగ్రహం కూడా ఎన్నో ఉల్లి దెబ్బలు తింటేనే ఒక విగ్రహ రూపం దాల్చుతుంది. నువ్వు కూడా అంతే. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే విజయం అన్నది నువ్వు సాధిస్తావు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు కదా. మరి ఈరోజు మీకు ఈ సందేశం నచ్చిందని భావిస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నిరాశ, నిస్పృహతో ఒక ఓదార్పు కావాలి అని కోరుకునే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. బాబా గారి మాటల వల్ల కొంత ఓదార్పు అయితే వాళ్ళకి దొరుకుతుంది. ఇక మరెన్నో అద్భుతమైన బాబా గారి సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక బాబా గారి సందేశంతో మీ ముందుకు వస్తాను. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.